వేసవి వేడిపై దాడి చల్లటిది రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వచ్చిన బీజేపీ కార్పొరేటర్లు లాంతర్లు పట్టుకుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. గ్రేటర్ హైదరాబాద్లో వీధి దీపాలు వెలగకపోయినా బల్దియా అధికారులు స్వప్నంలో ఉన్నారని ఆరోపించారు. నగరంలో పలు సమస్యలను ప్రస్తావిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. జీహెచ్ఎంసీలో నిర్వహిస్తున్నటువంటి 11వ కౌన్సిల్ సమావేశానికి బీజేపీ కార్పొరేటర్లు వినూత్న వేషధారణలో వచ్చారు. ఈరోజు ఈ ల్యాంతర్లు అలాగే ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఒక బ్యానర్ను తీసుకొని ఎందుకు నిరసన చేస్తున్నారు, దీనికి గల కారణం ఏంటి? ఈరోజు నగరం అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే నగర్ మేయర్ మాత్రము ఏది పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్నారని, పూర్వకాలంలో మనము వీధి లాంతర్లు పట్టుకొని తిరిగే వాళ్ళం. ఈ రోజు భాగ్యనగరంలో అదే పరిస్థితి మేల్కొంది. ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్లు సరిగ్గా పనిచేయట్లేదు. దానిపైన ఒక పాలసీ లేదు. ఎవరికి ఇస్తున్నారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ఈరోజు కనీసం వీధి దీపాల సమస్యలను కూడా పరిష్కరించిన పరిస్థితిలో జిహెచ్ఎంసీ ఉందా అనేది మనం ప్రశ్నిస్తూ ఉన్నాము. అంతేకాకుండా రోడ్లపైన గుంతలు ఒకవైపు పడి ఈ వర్షాకాలం ముందే వచ్చి మాన్సూన్ మరి ముందే స్టార్ట్ అయితే ఈ రోజు వరకు కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రెడీ చేయలేదు. ఈరోజు నేను కేవలం ఒక బేసిక్ ఎమ్యూనిటీస్ ఈ రోడ్సే కానీ గుంతలమయం ఉన్నది. ఈ లైట్లు లేకుండా గుంతలు కూడా పడబడుతుంది. అదేవిధంగా వర్షాలు చిన్నపాటి వర్షానికి కూడా వరదలకు మునిగిపోయేటట్టు డివిజన్లు ఉన్నాయి. ఈ విధమైన నువ్వు మేయర్ గారివి, నువ్వు అభివృద్ధి గురించి మేము పార్టీ చేంజ్ అయ్యానని చెప్పినావు. ఈరోజు పూర్తిగా మేయర్గా నువ్వు విఫలమైనవు. ఈరోజు నువ్వు పూర్తిగా మేయర్గా బేసిక్ ఎమ్యూనిటీస్ ఈరోజు ప్రజలకు నువ్వు అందించే అది లేదు. ఈరోజు మేము ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నావు అంటే నీకు కనివిప్పు అంటే నీకు తెలియాలి. నువ్వు మర్చిపోతున్నావు, గ్రేటర్ ప్రజలను మర్చిపోతున్నావు. కేవలం ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ ఈరోజు హైఫైగా తిరుగుతున్నావు తప్ప కింది బస్తీ సమస్యలు నువ్వు పట్టించుకోవట్లేవు. కాబట్టి ఈరోజు మేము బీజేపీ కార్పొరేటర్లు ఈ విధంగా పోరాటం చేయాల్సిన అవసరం వస్తున్నదని చెప్పేసి మేము తెలియదు. మేయర్ గారిని మేలుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి తను ఇలా చూస్తేనన్నా మేలుకుంటారేమో అని చెప్పి ఇలా రావడం జరిగింది. దాంతో పాటుగా వేల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్తారు. చిన్న వాటికి నాలాలు మునిగిపోతున్నాయి, ఇళ్ళు మునిగిపోతున్నాయి. ఒక్క అర్ధ గంట వర్షం పడితేనే హైదరాబాద్ నగరం మునిగిపోతుంది. ప్రకృతి మరీ మనకి చెప్తుంది. ఇంకా కూడా మనం మేలుకోకపోతే ఎట్లా అని చెప్పి ఈరోజు హెచ్చరించడానికి ఇలా రావడం జరిగింది. కార్పొరేటర్లు మేయర్ కావాలని చెప్పేసి రాజకీయంగా మాత్రమే ఈ యొక్క కౌన్సిల్ నిర్వహిస్తారు. ప్రజల సమస్యల మీద స్పందించే విధంగా కావచ్చు, అలాగే ప్రజల సమస్యపై మాట్లాడే అవకాశాన్ని కూడా అందరి కార్పొరేటర్లకు ఇవ్వడం లేదని చెప్పేసి కూడా వారు ఆరోపణ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాంబాబుతో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, జీహెచ్ఎంసీ. ఈరోజు